ఇక కాసేపట్లో గాంధీ భవన్ లో కీలక సమావేశం జరగనుంది. వరుసగా సికింద్రాబాద్, చేవెళ్ల, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకుల సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొంటున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. మరికొద్దిసేపట్లో గాంధీ భవన్లో మైనార్టీ సెల్ సంబంధించినటువంటి సమావేశం కూడా ప్రారంభం కాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చెప్తున్నట్లయితే రేపు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యానికి సంబంధించినటువంటి విషయంలో కూడా కీలక సమావేశంగా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటుగా కూడా చేవేలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మీటింగ్ నేపథ్యంలో కూడా ఈ ప్రస్తుతం ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ఉన్నటువంటి మైనార్టీలకు సంబంధించినటువంటి కీలక సమావేశంగా కూడా ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే అంటే ముఖ్యంగా మన హైదరాబాద్ నుంచి పోటీ చేసినటువంటి నాంపల్లి నుంచి పోటీ చేసినటువంటి ఫిరోజ్ ఖాన్తో పాటు కూడా అజారుద్దీన్ కూడా ఈ మీటింగ్లో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా అంటే తెలంగాణలో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాల్లో హైదరాబాద్కు సంబంధించినటువంటి ఈ 3 స్థానాల్లో కూడా ఎక్కువగా మైనార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అంటే గెలుపు ఓటంలను కూడా నిర్ణయించే స్థాయిలో కూడా మైనార్టీకి సంబంధించినటువంటి ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా వీటన్నింటినీ కూడా ఈ మైనార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకును కూడా కాంగ్రెస్ ఎన్కేజ్ చేసుకునే విధంగా కూడా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన కూడా ఈరోజు ఈ మీటింగ్లో నిర్ణయించబోతున్నారని కూడా చెప్పొచ్చు. అయితే దిశానిర్దేశం చేసే విధంగా కూడా ఏఐసీసీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్టుగా కూడా చెప్పొచ్చు. అయితే ఈ దీపాదాస్ మున్షి కూడా గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏఐసీసీ తరఫున పరిశీలకురాలుగా కూడా తెలంగాణలో పనిచేసినటువంటి అనుభవం ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా రేపు రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఏదైతే హైదరాబాద్తో పాటుగా కూడా సికింద్రాబాద్ సంబంధించినటువంటి నియోజకవర్గాల పార్లమెంట్లలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి మైనార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు కూడా పూర్తిగా కూడా కాంగ్రెస్ వైపు కూడా మళ్లించే విధంగా కూడా అనేక రకమైనటువంటి కార్యాచరణతో పాటు కూడా పూర్తి స్థాయిలో సమీక్ష కూడా ఈరోజు నిర్వహించబోతున్నారు. దీంట్లో ముఖ్యంగా అంటే హైదరాబాద్తో పాటు సికింద్రాబాద్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి మైనార్టీ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. యామిని. థ్యాంక్ యూ ప్రేమ్.